జ్యేష్ఠాదేవి మరొక్కసారి మనం మననం చేసుకోవాలి. జ్యేష్ఠాదేవి చాలా సులభంగా వస్తుంది, వెళ్ళడం కష్టం. లక్ష్మీదేవి చాలా కష్టంగా ఉంటుంది రావడానికి, కానీ వెళ్ళిపోవడం చాలా సులభం. అయితే అలా ఎలా వచ్చేస్తారు? మన ప్రమేయం లేకుండా మాత్రం రారు, వెళ్ళరు. మన ప్రమేయం ఉండాలి. శ్రీ మహావిష్ణువే చెప్తున్నారు, అనుగ్రహాన్ని ఇస్తున్నారు. ఏ రకంగా అంటే ఆయన జ్యేష్ఠాదేవికి అంటారు, నువ్వు ఎక్కడెక్కడ ఉండాలి, ఎక్కడ ధర్మం ఉండదో, ఎక్కడ అసత్యం ఉంటుందో, ఎక్కడ ఎప్పుడు కలహాలు ఉంటాయో, ఎక్కడ ఎప్పుడు ఏడుపు ఉంటుందో, ఎక్కడ ఆలోచన ఉండదో, ఎక్కడ సద్బుద్ధి ఉండదో, ఎక్కడ బుద్ధి ప్రచోదనం కాదో, ఎక్కడ అవివేకం ఉంటుందో, ఎక్కడ జాగ్రత్త ఉండదో, ఇవన్నిటి దగ్గర నువ్వు ఉండొచ్చు. స్వేచ్ఛగా నువ్వు అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మనందరి దగ్గర జ్యేష్ఠాదేవి ఉందా? ఖచ్చితంగా ఉంది. బుద్ధి అన్నది భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. దాని ప్రచోదనం మనం చేసుకోగలగాలి. చిరాకు, కోపము, ఒక్కొక్కసారి ఆ కోపంలో విపరీతమైన ద్వేషము, ఆ ద్వేషంతో అందరినీ మనం తిట్టటము, అంతే కదా. ఒక ఇల్లు అన్న తర్వాత ఆ ఇల్లు ఎలా ఉండాలి? ఎప్పుడు సంతోషంతో ఉండాలి. మరి ఎప్పుడు సంతోషంతో ఉండాలి అంటే కొంతమందికి అయితే అలా ఐశ్వర్యం వస్తూ ఉంటుంది కాబట్టి ఆనందంగా ఉంటారని మనం అనుకుంటాం. కాదు, సంతోషానికి కారణం కేవలం ఐశ్వర్యం కాదు, సంతోషానికి కారణం తృప్తి. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. 10 రూపాయలున్నా 10 రూపాయలు ఉన్నాయి కదా అని తృప్తిగా ఉండగలగాలి. 1,00,00,000 రూపాయలు ఉన్నా తృప్తి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి తృప్తి అన్నది మనస్సులోంచి రావాలి. మనసు ఎప్పుడైతే ఏది ఉందో అది గుర్తు పెట్టుకుని గుర్తించి ప్రవర్తిస్తూ ఉంటుందో, ఎన్నో లక్షణాలు భగవంతుడు మనకిచ్చాడు, అమ్మ ఇచ్చారు, వాటన్నిటిని మర్చిపోతూ ఉంటాం. ఎవరినో చూస్తాం, వాళ్ళ దగ్గర ఏదో ఉంది, నా దగ్గర అది ఎందుకు లేదు అని ఆరాటపడుతూ ఉంటాం. కాబట్టి తృప్తి ఎక్కడ ఉండదో సంతోషం ఉండదు. సంతోషం లేకపోతే ప్రతిసారి అందరినీ నిందించడం, అది కావాలి ఇది కావాలి అని మనం కోరికలు కోరుకుంటూ ఉండటం, ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ నువ్వు హాయిగా ఉండవచ్చని శ్రీ మహావిష్ణువు చెప్తారట జ్యేష్ఠాదేవికి. కాబట్టి ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ ఆవిడ ఉంటారు. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి? ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, సత్యాన్ని విడిచిపెట్టకూడదు, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. ఏ ఇంట్లో నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంటికి జ్యేష్ఠాదేవి అస్సలు రాలేదు. ఏ ఇంట్లో తులసి మొక్క ఉంటుందో, తులసి మొక్క ఆరాధన అందరం చేస్తూ ఉంటాం కదా, ప్రతి ఇంట్లోనూ లేకపోతే వాకిట్లో పెట్టుకుంటూ ఉంటాం. ఏ ఇంటి దగ్గర మామిడి తోరణాలు ఉంటాయో, అందుకే ఎప్పుడు శుభం అందించే మామిడి తోరణాలు కట్టుకోండి అని అంటూ ఉంటారు. అంటే జ్యేష్ఠాదేవి అంటే ఆవిడికి నచ్చినట్టుగా ఆవిడ రాదు, ఆవిడ కూడా ఒక పద్ధతి పాటిస్తారు. మన ప్రవర్తన బట్టి ఆవిడొస్తారు. అలాగే ఎక్కడ సంతోషము, నవ్వులు, ఆనందము, సత్యము, ధర్మము ఇవన్నీ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి మనం పిలవకపోయినా వచ్చి కూర్చుంటారు. ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోతారు? ఆవిడ ఇచ్చిన లక్షణాలతో మనం అహంకారంతో ప్రవర్తిస్తే అప్పుడు ఆవిడ వెళ్ళిపోతారు. అందుకే ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. కాబట్టి జ్యేష్ఠాదేవి అంటే భయపడవలసిన అవసరం లేదు. లక్ష్మీదేవి అంటే ఎప్పుడు ఉండిపోతుంది అని ఆనందంగా మనం ఉండవలసిన అవసరం లేదు. మన ప్రవర్తన మనం చూసుకోవాలి. మన ప్రవర్తన బాగుంటే లక్ష్మీదేవి ఉంటుంది, జ్యేష్ఠాదేవి రానే రాదు. మరొకసారి మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. నమస్తే.